అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే 10వ తేదీ వరకు ఆన్లైన్లో విద్యార్థుల రిజిస్ట్రేషన్లకు అవకాశం అని ఇచ్చినాడు. మనకు జూలై 10 వరకు 4, 5, 6 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. 11 నుంచి వెబ్ ఆప్షన్స్కి అవకాశం, 19న సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్ ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. ఈ మేరకు జూలై 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. 5న కళాశాలల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. 10th, ఇంటర్, టీసీ, క్యాస్ట్, స్టడీ ఇలాంటివన్నీ కూడా మీరు రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా 11 నుంచి 15 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే మీకు ఎక్కడ కావాలి, ఏ కాలేజ్ కావాలని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఏది కావాలి, రెండోది ఏది కావాలి, ఒకవేళ 2వ కాలేజ్ రాకుంటే 3వ కాలేజ్ ఏది వస్తే బాగుంటుంది, ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా 19వ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది 19వ తేదీ తెలుస్తుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20వ తేదీ నుంచి 22వ తేదీలోగా మీకు ఏ కాలేజీలో అయితే సీటు వచ్చింటుందో ఆ కాలేజీలో రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు అంటే దివ్యాంగులు, ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరికులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్లను 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు విజయవాడలోని SRR, విశాఖపట్నంలోని VS కృష్ణ కళాశాల, తిరుపతిలోని SV యూనివర్సిటీలో ధృవపత్రాల పరిశీలన అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీరు PH కానీ, NCC కానీ, గేమ్స్ ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లతో పాటు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకోండి, ఫీ పేమెంట్ చేసి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.